ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడునని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం ఏమి వెతుకుతున్నాము? దేవుడు మనకెన్నో అనుగ్రహించాడు. ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మరి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నామా? మన పిల్లలకు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం చూపిస్తున్నామా? నేటి దినాల్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మరి ఆ ఒక సెల్ ఫోన్ గురించి అట్రాక్ట్ అయిపోతున్నారు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, వాక్యంని, ప్రార్థన జీవితాన్ని మనం కైకొనినట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సిన ఆయన కూడా అనుగ్రహిస్తాడు. బైబిల్లో చూసుకున్నట్టయితే అబ్రాహాము నీతిగా ఉన్నాడు కాబట్టి వృద్ధాపంలో కూడా మరి ఆయన గర్భఫలం ఇచ్చాడు. యోసేపు నీతిగా జీవించాడు కానీ ఉన్నత స్థాయిలో అతన్ని నిలబెట్టాడు. యోబు నీతిగా జీవించాడు కాబట్టి మరి ఆ శ్రమల నుంచి రెండంతల ఆశీర్వాదం బిడ్డకిచ్చాడు. అలాంటి కృప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు నీతిగా జీవించే ఆయన రాజ్యాన్ని వెతికే కృప అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.